మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అని అనుకుందాం. మనము ఒక 1000 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసి 1000 మెంబర్స్కి తగ్గట్టుగా అన్నం వండించాం. కానీ అనుకోకుండా వాళ్ళు ఒక 1500 మెంబర్స్ వచ్చారని అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, పర్సన్స్ని చూసుకొని మనం ఏం చేస్తాము, రైస్ని ఇంక్రీజ్ చేస్తాం, రైస్ని ఎక్కువ వండించేసి వాళ్ళకి భోజనాలు పెట్టించేసి పంపించేస్తాం. రైట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగినప్పుడు క్వాంటిటీ ఆఫ్ రైస్ని కూడా మనం పెంచినాం. అంటే ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు ఇంకొక క్వాంటిటీ కూడా పెరిగింది. అంటే దీనిని ఏమంటాం సార్ అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అని అంటాం. అంటే తెలుగులో మనకు అనులోమానుపాతం అని అంటాం అనమాట. ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పుడు దానికి అనుగుణంగా ఇంకో క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అని అంటాం. అలా కాకుండా సడన్గా ఆ 1000 మెంబర్స్కి వండించిన వంటనే ఉన్నది, వంటవాడే వెళ్ళిపోయాడని అనుకుందాం. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 1000 మెంబర్స్ యొక్క వారికి సంబంధించిన వంటనే మనం ఈ 1500 మెంబర్స్కి అడ్జస్ట్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, పర్సన్స్కి పెట్టాల్సిన క్వాంటిటీ ఆఫ్ రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తాం. అంటే దానిని తగ్గించి పెడితే మనకి 1500 మెంబర్స్కి పెట్టగలుగుతాం. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళకి పెట్టాల్సిన క్వాంటిటీ అనేది తగ్గిస్తున్నాం. కాబట్టి దీనిని ఏమంటాం సార్ అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం, విలోమానుపాతం అని అంటాం అనమాట. సో ఈ విధంగా మనం మ్యాథమెటిక్స్ని డైలీ